बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला नबीना मुहम्मद व अला आलिहि व सहबिहि व मन तबिअ लहुम बि इहसानिन इला यौमिद्दीन सुम्मा अम्मा बाद। ఈరోజు ఇన్షాల్లా జకాత్ విషయాల గురించి నేను గత వీడియోలలో చాలా ఖురాన్లో ఉన్నటువంటి పలు సందర్భాల్లో ఉన్నటువంటి యొక్క ఆయతులను విశదీకరిస్తూ వీడియోలు తీయడం జరిగింది ఈ యొక్క జకాత్ విషయంలో. కానీ మన ఇండియాలో చాలామంది మానవులు చాలామంది ఈ యొక్క జమాత్ వాళ్ళు ఏం చేశారంటే జకాత్ విషయంలో ఇన్నాళ్ళు మనల్ని మోసం చేస్తూ వచ్చారు. ఎలా మోసం చేశారో దాని గురించే నేను ఇప్పుడు విశదీకరిస్తాను. కొద్దిగా జాగ్రత్తగా మీరు కూడా ఆలోచన అనేది చేయండి. ఇప్పుడు ఖురాన్ గ్రంథంలో లా అనేది ఉంటుంది. లా అంటే చట్టాలు, అలాగే అల్లాహ్ యొక్క చట్టాలు, అలాగే రెండవది అల్లాహ్ యొక్క ఆజ్ఞలు కూడా ఉంటాయి. అంటే ఆర్డర్స్. ఖురాన్ గ్రంథంలో ఏదైతే ఉంటుందో అది ఆర్డర్ ఉంటుంది. ఇప్పుడు జకాత్ విషయంలో నేను గత వీడియోలో చెప్పాను. కులిల్ అఫ్ కదాలిక యుబయ్యినుల్లాహు లకుముల్ ఆయాతి లఅల్లకుం తతఫక్కరూన్ అనే విషయం చెప్పండి. కులిల్ అఫ్ అంటే మన అవసరానికి తీరంగా ఎక్స్ట్రా మిగిలి ఉండేది, ఇంకా దాంతో మనకు అవసరం అనేది ఉండదు. అటువంటి సొమ్ముని ఈ యొక్క జకాతుగా మనం తీసుకోవాలనే విషయం నేను గత వీడియోలో కూడా చెప్పాను. ఇంకా ఎవరికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అంటే సూరత్ తౌబా 60వ వాక్యంలో, అలాగే సూరతుల్ బఖరా 217 ఆయతలో విషయం చెప్పండి. ఏమని, ఏం ఖర్చు పెట్టినా కానీ మీ యొక్క తల్లిదండ్రులకు, అనాథులకు, వృద్ధులకు, బాటసారులకు, హృదయాన్ని గెలుచుకునేటువంటి వాళ్ళకి, వితంతువులు అయినటువంటి స్త్రీలకు, ఇంకా జకాత్ సంస్థలో నియుక్తులైనటువంటి వారికి, ఇంకా వచ్చేసి ఏమంటారు అలాగే అనాథలకు కూడా ఇమ్మని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళకు మాత్రమే చెల్లించడం అనే విషయం చెప్పండి. మరి ఎవరెవరికి ఇవ్వాలి అంటే మనకు ఖురాన్లో పూర్తిగా అర్థమయ్యే విషయం ఏమిటి? ఈ యొక్క జకాత్ మనం ఇవ్వడం ద్వారా మానవులలో పేదరిక నిర్మూలన అనేది చేయాలనేది అల్లాహ్ యొక్క ముఖ్య ఉద్దేశం. కావున ఒక ముస్లింకే ఇవ్వాలి, గైర్ ముస్లింకి ఇవ్వకూడదు అనేది రూల్ అనేది ఎక్కడా లేదు. అల్లాహ్ సంతోషం కోసం అల్లాహతో సంకల్పం అనేది చేసుకొని మనము ఖచ్చితంగా జకాత్ సొమ్ము అనేది చెల్లించాలి. ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. దాంట్లో కులు మిన్ సమరిహి ఇదా అస్మర వాతు హక్కహు యౌమ హసాది వలా తుస్రిఫు ఇన్నహు లా యుహిబ్బుల్ ముస్రిఫీన్ అనే విషయం చెప్పలేదు. అంటే పంటను కోసేటప్పుడు మీపై ఉన్నటువంటి అల్లాహ్ హక్కును పూర్తిగా చెల్లించండి. ఆ యొక్క పంటను కోసేటప్పుడు మీరు తినండి. మీపై ఉన్నటువంటి అల్లాహ్ యొక్క హక్కు ఏదైతే ఉంటుందో అది పూర్తిగా అల్లాహకు చెల్లించండి అనే విషయం చెప్పబడింది. అలాగే సూరతుల్ బఖరాలో ఇంకో ఆయతులు చెప్పబడింది. ఏమనంటే పనికిరానటువంటి వస్తువులను మీరు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టకండి, మీరు స్వయంగా పనికొచ్చే వస్తువులు మాత్రమే అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టండి అనే విషయం చెప్పబడింది. అది పండు విషయానికి వచ్చే, తినే ఆహారం విషయానికి వస్తే రుచికరంగా ఉండాలనే విషయం చెప్పబడింది. అలాగే వస్తువు పరంగా ఏదైనా ఇస్తే ఆ వస్తువు మంచిదై ఉండాలి అనే విషయం చెప్పబడింది. అది సోదరులారా అసలు విషయం. ఈ విషయం గురించి తెలియక ఇన్నాళ్ళు మనం మోసపోతూ వచ్చాము. పంటలో కోసేటప్పుడు, పైరు కోసేటప్పుడు మనం జకాత్ సొమ్ము అనేది చెల్లించాలి. ఎంత చెల్లించాలి? మీ నిత్యావసరాల పోంగా, అంటే మన పెట్టుబడి పెట్టంగా మిగిలినటువంటి సొమ్ము ఏదైతే ఉంటుందో దాన్ని మనము జకాతుగా
అల్లా మార్గంలో ఖర్చు పెట్టాలి. ఎవరైనా ఖర్చు పెట్టాలనేది కూడా గతంలో చెప్పాము. ఎంత ఇవ్వాలనేది కూడా ఇప్పుడు మనకు పూర్తిగా అర్థం అనేది అవుతుంది. ఇప్పుడు చెప్పండి, మనము ఇన్నాళ్ళు ఈ యొక్క జకాత్ విషయంలో మోసపోయామా, మోసపోలేదా? ఈ జమాత్ వాళ్ళు రకరకాలుగా హదీసులు తయారు చేసుకున్నారు. ఉలమాలంట, వాళ్ళు ముఫ్తీలంట, వాళ్ళు హాఫీజులంట, రకరకాల వీడియోలు తయారు రకరకాల పుస్తకాలు తయారు చేసుకొని ఆ పుస్తకాలలో జకాత్ సొమ్ము ఫలానాలకే ఇవ్వాలా, జకాత్ సొమ్ము ఇస్తే మసీదులకే ఇవ్వాలా, జకాత్ సొమ్ము ఇస్తే మదరసాలకే ఇవ్వాలా అనేది ఒక చట్టాలు తయారు చేసుకున్నారు. ఈ చట్టాలు ఎవరి కోసం? ఈ చట్టాలు తయారు చేయడం వల్ల ఎవరికి లాభం వస్తుంది, ఎవడు నష్టపోతున్నాడు అనే విషయం గురించి మనం కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన ఇండియాలో, భారతదేశంలో 2005లో రీసెర్చ్ చేయంగా మన దేశంలో వచ్చినటువంటి జకాత్ సొమ్ము ఏదైతే ఉంటుందో అది 10,000 కోట్లు అని తేలింది 2005లో. 2015 సంవత్సరానికి వస్తే అది కాస్త 15,000 కోట్లగా జకాత్ సొమ్ము అనేది వచ్చింది. మరి ఇంత సొమ్ము 10,000 కోట్లు ఇంత సొమ్ముని ఎక్కడ ఖర్చు పెట్టారు? ఎంతమందికి ఖర్చు పెడితే వాళ్ళు పేదరికం నుంచి గడ్డం పడిపోయారు? ఎంతమంది ఖర్చు పెడితే వాళ్ళ అవసరాలకు అక్కర్లు తీర్చుకొని వాళ్ళు కూడా ఒక కొలిక్ అనేది వచ్చారు అనేది మీరు ఒకసారి ఆలోచన అనేది చేయాలి. కొన్ని గ్రంథాల్లో అయితే ఒక పొలం జకాత్ సొమ్ము ఇవ్వాలంటే ఒక 20 ఎకరాల పొలం ఉండాలి, జకాత్ సొమ్ము ఇవ్వాలంటే 10 ఎకరాల పొలం ఉండాలి, అదేవిధంగా జకాత్ సొమ్ము ఇవ్వాలంటే 10 పశువులు ఉండాలి, అదేవిధంగా మీ ఇంట్లో ఆడపిల్ల పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్ల ఉంటే కనుక జకాత్ సొమ్ము ఇవ్వకూడదు, అలాగే 75 గ్రాముల కంటే ఎక్కువగా బంగారం గల అధిక ధర కానీ ఉంటే సంవత్సరం అంతా మనం ఖర్చు పెట్టంగా మిగిలినటువంటి ఎక్స్ట్రా సొమ్ము ఏదైతే ఉంటుందో దానంతటిని తీసుకొని జకాత్ సొమ్ముగా 2.5%గా చెల్లించాలి అని రకరకాలుగా వాదనలు తయారు చేసుకొని, అలాగే నీవు జకాత్ సొమ్ము ఇవ్వాలంటే అప్పు అనేది ఉండకూడదు. ఈ రోజులలో అప్పులు ఎవరికి లేవండి, అందరికీ ఉన్నాయి అప్పులు. ఉద్యోగం ఎవ్రీ మంత్ శాలరీ తీసుకునేటువంటి చేసేటువంటి ఆయన ప్రతి నెల ఈఎంఐలు ఉంటాయి. కూలి నాలుగు పని చేసుకునేటువంటి వాళ్ళు 10,000 20,000 అప్పు తెచ్చుకొని బాండ్ రాపిచ్చి వడ్డీకి తెచ్చుకొని వాళ్ళు పూట గడిపేటువంటి పరిస్థితి. ఎవరికి లేదు ఇది యొక్క అప్పులు, అందరికీ ఉన్నాయి అప్పులు. లేకపోతే పలానోళ్ళకు ముస్లింలకే ఇవ్వాలనేది, లేకపోతే ఇంకా మదరసాలకే సొమ్ము అనేది ఇవ్వాలనేది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే జకాతుల్ ఫిత్రా సొమ్మును మదరసాలకే కేటాయిస్తారు. పేదరికం గల వాళ్ళు ఇక్కడ బయట ఉంటే వాళ్ళకి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మదరసాలకైతే ఖచ్చితంగా చెల్లించాలనే ఒక మనస్తత్వానికి, ఒక సంకల్పాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ యొక్క పంటను కోసేటప్పుడు ఓయమ్మ మాకు అంత ఖర్చు అయింది, ఇంత ఖర్చు అయిందని లేకుండా మనం పెట్టినటువంటి పెట్టుబడి ఎంత, మనకు వచ్చిన ఆదాయం ఎంత, వచ్చిన ఆదాయంలో కొద్దిగానే అల్లా సుబ్హానహు వ తఆలా అంతా ఖర్చు పెట్టమని చెప్పలే, లేకపోతే నీకు వచ్చిన ఆదాయంలో సగం ఖర్చు పెట్టమని చెప్పలే, కొద్దిగా అల్లా నా మార్గంలో ఖర్చు పెట్టండి అనే విషయం చెప్పాడు. ఈ విషయాలు తెలియక మనం ఇన్ని రోజులు ఈ యొక్క జకాత్ విషయంలో మోసపోతూ వచ్చాము. ఇవన్నీ డూప్లికేట్ మాటలన్నీ తయారు చేసుకొని 2.5% ఉంటేనే జకాత్ ఇవ్వాలనేది. ఆ తర్వాత వచ్చేసి కొంతమంది రాసుకున్నారు కదా, వీళ్ళు బుద్ధి పుట్టిన హదీసులు వీళ్ళు ఏ విషయాలు ఖురాన్లో లేకపోయినా
ఖురాన్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి హదీసుల వాక్యాలను ప్రచారం చేసుకుంటూ ఆ విధంగా పూట గడుపుతూ వస్తున్నారు. అసలు మొట్టమొదట జకాత్ సొమ్ము మన భారతదేశంలో పుట్టినటువంటి జకాత్ సొమ్ము ఏ దేశానికి వెళ్ళింది, ఎంతమంది పేదరిక నిర్మూలన చేయడం జరిగింది, ఎంతమంది యొక్క ఆకలి దప్పికలను తీర్చడం జరిగింది, ఎంతమంది యొక్క అవసరాలను ఆర్థిక అవసరాలను వాళ్ళు తీర్చడం జరిగిందో ఒకసారి మనము ఆలోచన అనేది చేయాలి. ఇది అంత ఆషామాషి విషయం కాదు. జకాత్ సొమ్ము అనేది అల్లాహ్ ఇచ్చేటువంటి, మనకు అల్లాహ్ ఏదైతే మనకు సంపాదిస్తున్నాడో దాంట్లో నుంచి మనం ఎంతో కొంత భాగాన్ని అల్లాహకు కృతజ్ఞతాపూర్వకంగా ఇచ్చేటువంటి ఇదే ఈ యొక్క జకాత్ సొమ్ము. అది సోదరులారా అసలు విషయం. ఇంతకుముందు గతంలో అల్లాహ్ యొక్క ఉనికి, అలాగే విశ్వాసుల గురించి, అలాగే నమాజ్ గురించి చెప్పాను, ఇంకా జకాతుల గురించి కూడా చెప్పాను. ఇప్పుడు నా మనసులోని మాట కూడా ఈ యొక్క జకాత్ సొమ్ము విషయాల గురించి మీ ముందు ఉంచాను. దీని గురించి కొద్దిగా ఆలోచన చేయాలనేది నా యొక్క వీడియోల యొక్క ముఖ్య ఉద్దేశం. ఎటువంటి పేర్లు ప్రతిష్టలు మనకు అనవసరం. సరైనటువంటి నిజమైనటువంటి ఇస్లాం ధర్మం గురించి పూర్తిగా తెలుసుకోవాలనేదే నా యొక్క పట్టుదల, నా యొక్క ముఖ్య ఉద్దేశం. అది సోదరులారా. ఆఖిరు దావాహుం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.